नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। OCJAC के स्टेट कन्वीनर डुब्बा श्रीनिवास ने कहा कि OCEWS को एक नेशनल लेवल कमीशन बनाया जाना चाहिए और इनकम लिमिट बढ़ाकर 10 लाख रुपए की जानी चाहिए और सभी सोशल ग्रुप्स के लिए क्रीमी लेयर लागू किया जाना चाहिए। दिल्ली में तेलंगाना OCJAC की अगुवाई में जंतर मंतर पर OCJAC के हक के लिए एक महाधरना रखा जाएगा। प्रोग्राम में रिप्रेजेंटेटिव डुब्बा श्रीनिवास, जयपाल रेड्डी, अमरावती, लक्ष्मी नारायण, वेंकटेश्वर राव, श्रीनिवास गुप्ता और दूसरे लोग शामिल हुए। इस मौके पर बोलते हुए डुब्बा श्रीनिवास ने कहा कि EWS स्टूडेंट को फीस में छूट दी जानी चाहिए, एजुकेशन जॉब्स में उम्र की लिमिट बढ़ाई जानी चाहिए, किसानों को उनकी उगाई फसलों का सही दाम मिलना चाहिए और सभी स्टेट सरकारों को OCJAC के लिए वेलफेयर स्कीम लागू करनी चाहिए। మాకు రిజర్వేషన్ లేకుండా మంచిదని చెప్పని కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది। మీకు ఎస్సీలలో కానీ ఇతర వర్గాల్లో కానీ మీకు దమ్ము ఉంటే మీరు చెప్పాలి, మీ రాజకీయ వేదికలో చెప్పాలి, మేము కూడా జనుకులో ఉన్నాం, మాకు రిజర్వేషన్ వచ్చింది, భవిష్యత్తులో మా పిల్లలకు పేదలకు ఇస్తామని చెప్పని మీకు దమ్ము ఉంటే చెప్పాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను। రెండవది, ఇట్లాంటి డిమాండ్స్ తోటి మనం చేస్తా ఉన్నాం। ఈ డిమాండ్స్ తోటి ఆవుడు కాదు, రేపు రాబో కాలంలో ఇప్పటికే వరంగల్ సభలో చెప్పాం, ఇప్పటికైనా ఓసీలో ఉండబడే ప్రజాప్రతినిధులారా మీరు అందరూ మేల్కొండి, ఓసీల కోసం పనిచేస్తారా, మీరు ఇతర వర్గాల కోసం పనిచేస్తారా తేల్చుకునేది మీరే తప్ప మేం కాదని చెప్పని కూడా ఆ రోజు చెప్పాం। ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, ఓసీ ప్రజాప్రతినిధులారా, ఓసీలో పేదలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో, ఏ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు మనం ధర్నా చేస్తా ఉన్నాం। ఆ ధర్నాకు మీరు రావాలని చెప్పని పిలిచాం, అందరూ కూడా మీరు రాలేదు। రేపు భవిష్యత్తులో కూడా ఎక్కడెక్కడ ధర్నాలు చేసినా పోరాటాలు చేసినా వాళ్ళ సంఘీభంగా కనుక మీరు కనుక ఉండకపోతే మాత్రం రాజకీయ నాయకులు కూడా గ్రామాల్లో తిరిగించే పరిస్థితి ఉండదని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం